పోయి చూసేద్దాంపా. నో నేను ఒప్పుకోను. ఎందుకంటరా? ఎందుకంటే బాల్య వివాహాలు తప్పు కాబట్టి, ఎందుకంటే జీవితంలో పెళ్ళంటే లొల్లి కాబట్టి, ఎందుకంటే పెళ్ళంటే పెళ్ళే కాబట్టి. నీకు గంట తెలివే ఉంటే ఊరు వినా మాకు గీత చెప్పలేందుకురా? ఉద్దేశం లేకుండా పెళ్ళి ఎందుకు అర్థం చెప్పు. నా దోస్త్ దగ్గర గారికి ఇంకా పెళ్లి కాలే, వారు చేసుకుంటేనే నేను చేసుకుంటా. వారు తొడగోసుకున్నానే నువ్వు మెడగోసుకుంటావురా? గట్టెట్టుంటే నేను తొడే పోసుకుంటా. అందుకే రా నీకు పెళ్లి చేస్తా అనేది. అట్లయితేనే నీ బాగా అందుతుంది. నన్ను జీవి చంపినా నేను పెళ్లి చేసుకోను. చెప్పురా ఇంకటి. అరే నా పెళ్లి ఫిక్స్ అయింది, సాయంత్రం దావుతున్నాయి రారా. సరే సరే బాబు, నేను పెళ్లి చేసుకుంటా. మీరు జల్ది తయారు కాదు, నా పిల్లలు చూడబోవాలి. వీడు ఎప్పుడు ఎట్టుంటాడో ఏం మాట్లాడుతాడో నీకైనా తెలుసానే. నాకేవరక వాన్నే అడుగు. నువ్వు వందగడ్డ తయారడం పోదాపా. అరే ఏమైంది అవుతున్నారా? ఏంద్రా ఈ అవతారం? స్టైల్ బాబు స్టైల్ మంచిగా లేదా? అచ్చం ఇంకా జాబ్ లేకపోవడం లెక్కనే ఉన్నావురా. ఏందే నువ్వు నాకు ఎక్కువ మాట్లాడతాను. బాబు అని చూడకుండా ఎక్కడ పట్ట కొడుకుతా. ఏ వాంతోనేంది, జల్లి ఓడ రండి, ఇంకా ఆటో మాట్లాడు. ఆటోనే మన దగ్గరికి వస్తుంది, మనమే ఆటో దగ్గర పోవాలి. రా ఏమైందా? ఆటో ఎత్తేసి గడవంతా వస్తుందిరా. ఈసారి వచ్చినప్పుడు కార్ ఎంగేజ్ తీసుకొని రావాలి. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? అక్క బాగున్నదా? వెళ్ళి పిల్లగారికి ఇట్లా కుడతాడు. మావానికి డ్యాన్స్ అంటే ఎత్తిచ్చే. అది అందుకే నా పిచ్చి పిచ్చి జరుగుతుంది. సరే రండి ఇట్లా కూడా. ఏంది అమ్మా ఇప్పుడు తినడానికి ఏం పెట్టలేదు. అది సినిమాలో అయితే బొట్టడు పెడతాడు. నోరు మూసుకో. నీకు పిల్ల కావాలన్నా తిండి కావాలన్నా? అన్ని కావాలి, సినిమాలలో ఉన్నట్టే కావాలి, చెప్తే లేదు. సరే సరే అల్లుడు తెప్పిద్దాం స్వీట్. ఏమే స్వీట్ తీసుకురా. బాగారు మాకు పిల్ల నచ్చింది. మరి పిల్ల ఇంకా రాలేదు. వచ్చినాక చెప్పేది కూడా కదే. గట్టుండదు, పిల్లలు నేనే మెచ్చాలే. సరే పిల్లను నువ్వు మెచ్చుడు కాదు, పిల్లని నిన్ను మెచ్చాలి బాబు. సార్ ఆపు. పిల్లగాడు ఏ పాట చదివిండే? మంచిదేనంటే మావాని 5 తగ్గట్టు 5 దాకా మాదలేడు. అబ్బా బాగానే చదివిండు. పనింటి అన్న చేస్తాడా? చేస్తాడు, చెప్పింది తప్ప అన్నీ చేస్తాడు. బాబు నువ్వు నా పెళ్లి చేసేటట్టే లేవు, చెడగొట్టేటట్టే ఉండు. అన్నయ్య మా ఆయన చెప్పిన ఏం పట్టించుకోకు. వాళ్ళిద్దరు ఎప్పుడు అంతే గిట్లనే తమాషాలు చేస్తా అంటారు. మావాడు మస్తు పని చేస్తాడు. అమ్మా పిల్లేదు ఇంకా అత్తలేదు. అత్తది అల్లుడు తయారైతున్నట్టు వస్తుంది. మరి ఆమె బయటికి రమ్మంటారా? నేనే లోపలికి పోవన్నా. మరి ఎంతసేపు ఆగాలి? పిల్లగానికి తొందర ఎక్కువ. మరి లేకుంటే ఊకుల కొద్ది రేపరాలు ఇట్లే ఉంచుకున్నట్టే ఉన్నారు.
అట్టి చాయేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 బిస్కెట్లు, లేకపోతే పిరికడ అట్టుకుడు. గవ్వేం లేవు. కావాలంటే చెప్పు, 10 రూపాయలు ఇస్తా, దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకోపో. బాబు నన్ను దుకాణంలో పోమ్మంటదే. అట్లనా? సరే మరి చెప్పను వెళ్ళప్ప. ఇగో అమ్మాయి, మా అబ్బాయి నచ్చిందా నీకు? నచ్చడానికి ఏముంది, ఎప్పటికైనా ఎవరినో ఒకరిని వేసుకోవాలి కదా. కొంచెం ఆగురి, ఆలోచించి చెప్తా. ఏమనుకోకూడదు, మా అమ్మాయి కొంచెం మోమాట తక్కువ. అమ్మా బుజ్జికి నేను నచ్చినట్టున్నా, ఇంకేం ఖాయమైనట్టే. అరే అమ్మాయి నీకు నచ్చిందారా మరి? కొంచెం హైట్ తక్కువ ఉన్నా నాకు నచ్చిందే. ఆగురి, నేను కొంచెం పిల్లగానితో మాట్లాడాలి. నేను దానికోసం వెయిటింగ్. పా ఇక తీసుకో. ఏంటిది ఇది? నువ్వు నన్ను అడిగే ప్రశ్నలు అట్టిగా నీకు సినిమా పెట్టుడు ఎందుకు కానీ నేనే రాసుకొచ్చి అడుగు. మొదటి ప్రశ్న, నీకు పాట పాడొచ్చా? అత్తెవాడు. అచ్చు పాడతా. జాగి 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 దత్త, జాగి 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 దత్త, జాగి 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 దత్త. నెక్స్ట్. రెండవ ప్రశ్న, నీకు పాట పాడుకుంటా ఎగురుడు వచ్చా? అత్త ఎగురు. జాగి 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 దత్త, జాగి 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 దత్త, జాగి 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 దత్త. అమ్మాయ్యా. నెక్స్ట్. నీ దగ్గర ఏదైనా ప్రత్యేకమైన టాలెంట్ ఉందా? ఉంటే చూపి. ఉన్నది, చూపిస్తా చూడు. అమ్మా ఆమె చెప్పినట్టు అన్ని చేసిందే. నేను నచ్చినట్టు అమ్మకు పెళ్లి ఖాయం చేయండి. అరే కొట్టడా, నేను చెప్పినారా? ఏడికెళ్ళి పట్టుకొచ్చారు విని? బాబు వారి యూరియాని కొడుతుంది. ఎక్కువ మాట్లాడితే కింద మీదేసి కొడతా. అరే ఇటు తిరుగు, కూసో, లే, నవ్వు, ఏడు, ఆపు. నీ పేరు? రమేష్. నీ ఊరు? అనగట్టి. చెప్పు, నీకేం కావాలి? పెళ్లి కావాలి. కట్నం ఏ పాటి కావాలి? మా ఊరికి కట్నం కూడా ఇస్తారా? నువ్వు ఆగు. అరే నువ్వు ఇట్రా, కూర్చో. మా వానికి 10 లక్షల కట్నం, ఇంతంత బంగారం, వానికి కాళ్ళు అందే బండి కావాలి. ఇదేం రాస్తున్నారు చదువు? కొంచెం దగ్గర కళ్ళు కనబడతాడు. పిల్లానికి కళ్ళు కనబడతలేదు, బాగా ముదిరిపోయాడు. 10 లక్షలకైనా 1 లక్ష కట్టు. ఏ పార్టీ చదివినావు? 5 చదివిన. అంటే 10 కూడా పాస్ కాలేదా? 2 లక్షలు కట్టు. నువ్వేమన్నా పని చేస్తావా? ఏ పని చేయడు, అట్లే తిరిగి పడ్డాడు. అయితే 2 లక్షలు కట్టు. హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి ఆయనతో 5 లక్షలు కూడా కట్టు. వీనికి ఏ బండికి కాలం లేదు కాబట్టి ఆ బండి కూడా కట్టు. నీకు ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి నువ్వే నాకు 2 లక్షలు ఎదిరించి పెళ్లి చేసుకో. ఇక పోతే నా టైం టేబుల్ అండ్ మెను. పొద్దున 10కి లేస్తా, రాత్రి 11కి వంట. సండే చికెన్, మండే మటన్, బుధవారం గుడ్డు, గురువారం లడ్డు. ఎందుకంటే ఆ రోజు నాకు ఒక్క పోదు. నాకు నచ్చినట్టే నేను ఉంటా, గంతే. ఏమంటారు, మీకు ఓకేనా? యాహూ, నాకు డబ్బులు ఓకే. నీకు 2 లక్షలు కాదు 4 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇన్ని రోజుల బట్టి ఎట్లాంటి కోడలు కావాలనుకున్నానో అంతకు మించిన కోడలు దొరికింది. ఇప్పుడు నా కొడుకు బలు పంగుతుంది.
అయితే ఓకే, పెళ్లి ఖాయం. శుభం. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మనోహర ప్రొడక్షన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటే దాన్ని గట్టి కొట్టి గట్టి కొట్టు. థ్యాంక్ యూ.